రఘురామ్ గారు వ్యంగ్యంగా కొన్ని విషయాలు అర్థం అంటే తగిలేయాల్సిన వాళ్ళకి తగిలేలాగా మాట్లాడడంలో దిట్ట. అందులో ఎవరికి అందరూ గూడా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు గూడా అవును అనే అంటారు. సో, అట్లాంటిది మీరు కొన్ని విషయాలలో జనసేనకు కావచ్చు, అంటే ఈ డీఎస్‌పీ సంబంధించిన ట్రాన్స్‌ఫర్ విషయంలో కావచ్చు, లేదంటే ఇక హోంశాఖకు సంబంధించి కావచ్చు, కొన్ని విషయాలు మీరు మాట్లాడినవి కొంత గ్యాప్ పెంచాయేమో అన్నటువంటి అంటే పవన్‌కి మీకు అట్లాంటిదేమైనా ఉందా? అసలు పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఎందుకంటే అక్కడక్కడ సమావేశాల్లో, ఫంక్షన్లో కలుస్తూ ఉంటాం. మాకు ముందు నుంచి పరిచయం ఉంది. అంటే క్లోజ్ పరిచయం కాకపోయినా వాళ్ళ అన్నయ్య నేను చాలా క్లోజ్, చిరంజీవి గారు నేను చాలా క్లోజ్. ఈయనతో ఎవరికి ఎక్కువ చనువు ఉండదు పవన్ కళ్యాణ్ గారితో. బట్ నాకు ఉన్నంతలో వీఆర్ క్వైట్ క్లోజ్ అండ్ వీ హ్యావ్ మ్యూచువల్ రిగార్డ్, వీ హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఎప్పుడూ కూడా ఆల్వేస్ ఐ కీప్ హిమ్ అట్ హై ఎస్టీమ్. నాకు ఆయన అంటే వ్యక్తిగా చాలా ఇష్టం, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా ఇంకా ఇష్టం, ఒక నటుడుగా ఇష్టం. సో కాబట్టి నాకు ఆయన అంటే అన్నీ ఇష్టాలే తప్ప ఏ యాంగిల్లో కూడా రవ్వంత అయిష్టం అన్నది కూడా లేదు. డిఎస్పీ ఇష్యూలో నేను అన్నదేంటి, ఆయనకి ఎవరో చెప్పారు, ప్రాక్టికల్గా నేను చూశాను, ఆయనకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అని అన్నాను అంతే. అది నా ఒపీనియన్ చెప్పడం కూడా తప్పు అంటే దానికి నేను ఒప్పుకోను. ఆయన అంటే గౌరవం ఉండటం వేరు. అక్కడ నేను ఒపీనియన్ చెప్పింది ఏంటి, డిఎస్పీ మీద ఒపీనియన్ చెప్పాను, కళ్యాణ్ గారి మీద కాదు. అదే నాకు తెలిసినంతవరకు ఇతను డ్యూటీ సక్రమంగా చేస్తున్నాడు అని నేను చెప్పాను. ఆయనకి ఎవరైనా వేరేగా చెప్పుండొచ్చు అన్న, అంతే. ఎవరైనా ఒకళ్ళ మీద కామెంట్ చేశారనుకోండి, కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా సరే, ఆ వ్యక్తి గురించి మీకు తెలుసు అనుకోండి, తెలిసినప్పుడు అతను చెడ్డవాడైతే కళ్యాణ్ గారు చెప్పినట్టు అతను చెడ్డవాడు, మంచివాడు అనుకోండి, ఏమో ఈ విషయంలో రాంగ్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది, ఇతను మంచివాడు అని నాకున్న ఒపీనియన్ని నేను ఎక్స్ప్రెస్ చేయటమే తప్పు అంటే అది కరెక్ట్ కాదు. ఫైనల్గా సార్, అంటే మొన్న మీ కోడి పందాలు ఇవన్నీ ఎంత ఇష్టమో నేను మీరు అధికారంలో లేనప్పుడు అంటే ఎంపీ ఎమ్మెల్యే పదవి లేనప్పుడు కూడా మీరు పోరాటం కోర్టుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ల కోసం నేను చూశాను మేము దగ్గర నుంచి. సో నేనేం అడుగుతున్నాను అని అంటే, అట్లాంటిది మీరు మొన్న సంక్రాంతి అప్పుడు పాటలు కూడా కనపడ్డారు. సో పైగా మీ భాష, మీ ఉచ్చారణ తెలుగు స్పష్టంగా వస్తాయి కదా. సో సినిమాలకు సంబంధించి మీరు పాటలు కనపడ్డ తర్వాత ఈయన గెస్ట్ రోల్స్, పైగా మొన్న మీరు అసెంబ్లీ సాంస్కృతిక పోటీల్లో మీ డైలాగ్ డెలివరీ కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత రాజుగారికి కూడా సినిమా మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందేమో అనేటువంటిది ఒక అభిప్రాయం బయట ఉంది. సినిమా ఇండస్ట్రీకి నా అంత దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంత క్లోజ్ నాకు సినిమా ఇండస్ట్రీ. హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, లిరిసిస్టులు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు. ఐఎమ్ నెక్ డీప్ విత్ ఫిలిం పర్సనాలిటీస్ యాజ్ ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం ఒక సినిమా తీయటం కానీ, యాక్ట్ చేయాలని కానీ ఆ ఆలోచన ఎప్పుడు పెట్టుకోను. తీయమని ఎంతోమంది పెద్ద ప్రొడ్యూసర్లు మొన్న కలిసి చేద్దాం, నీకు ఎంత నాలెడ్జ్ ఉందని టాప్ హూ ఇస్ హూ అడిగారు. యాక్ట్ చేయమని కూడా చాలామంది, ఏదో వేషాలు, హీరో వేషాలు కాదనుకోండి, మంచి వేషాలు ఏమన్నారు. బట్ నేను ఆ ఇండస్ట్రీకి ఎంత దగ్గరగా ఉంటానో అంత దూరంగా ఉంటాను.